Hello my dear JEE Mains and NEET aspirants, EPSET aspirants. ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల ఫంక్షనల్ గ్రూప్స్ యొక్క ప్రయారిటీ ఆర్డర్ను గుర్తుపెట్టుకోవడం చాలామంది స్టూడెంట్స్కి డిఫికల్ట్. అందుకే నేను ఇక్కడ ఫన్నీ ట్రిక్ ఇస్తున్నాను. ఈ ట్రిక్ ద్వారా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ట్రిక్లో ఏంటి అంటే సుల్తాన్ అనే ఒక పర్సన్, సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్, నెక్స్ట్ అంబానీ సిస్టర్ అమ్మాజీ, ఇది వీళ్ళ ఒక ఫ్యామిలీ అనమాట. ఈ సుల్తాన్ ఏం చేస్తాడంటే సిస్టర్ని కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తాడు. ఎందుకంటే ఈ సిస్టర్ ఏం చేస్తుంటుంది అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న క్యాట్స్కి ఆల్కహాల్ దాపుతుంటుంది. అందుకని సుల్తాన్ సిస్టర్ని కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తే అంబానీ ఏం చేస్తాడు అంటే సుల్తాన్ని అడ్డుకోవాలని ట్రై చేస్తాడు. ఇది స్టోరీ లైన్. అయితే ఇక్కడ అమ్మాజీ ఏం చెప్తుంటుంది అంటే సిస్టర్కి వద్దు ఆల్కహాల్ దాపకు అని చెప్తుంటుంది అనమాట. ఈ స్టోరీ లైన్ బేస్ చేసుకొని ఫంక్షనల్ గ్రూప్స్ అన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా చూడండి. అయితే ఇక్కడ కార్లో నేను స్టోరీ చెప్తున్నా. సుల్తాన్ కార్లో బయలుదేరుతాడు. కార్లో సుల్తాన్ యాసిడ్ తీసుకొని హైదరాబాద్ నుండి బయలుదేరుతాడు సిస్టర్ని కిడ్నాప్ చేయడానికి. కార్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్, సుల్తాన్ అంటే సల్ఫోనిక్ యాసిడ్, యాసిడ్ హైదరాబాద్ అంటే యాసిడ్ హెనైడ్రేట్, సిస్టర్ అంటే ఎస్టర్. ఇలా గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ ఇక్కడ అంబానీ ఏం చేస్తాడంటే హెలికాప్టర్లో బయలుదేరుతాడు. యాసిడ్ హ్యాలైడ్, హెలికాప్టర్ అంటే యాసిడ్ హ్యాలైడ్, అంబానీ అంటే అమైడ్, సైనైడ్ అండ్ ఐసోసైనైడ్ తీసుకొని సుల్తాన్ని అటాక్ చేయాలని ట్రై చేస్తాడు అనమాట. సైనైడ్, ఐసోసైనైడ్, ఇది అంబానీ స్టోరీ. ఇక్కడ సిస్టర్ ఏం మిస్టేక్ చేస్తుంది అంటే సిస్టర్ ఆల్ క్యాట్స్కి ఆల్కహాల్ దాపుతుంటుంది. ఆల్ అంటే ఆల్డిహైడ్, క్యాట్స్ అంటే కీటోన్, ఆల్కహాల్ అంటే ఓహెచ్, థయోల్, రెండు ఇవి కలిపి తాపుతుంటుంది. అమ్మాజీ ఏం చెప్తుంటుంది అంటే ఇక్కడ అమ్మాజీ, ఈ లైన్ అమ్మాజీ అంటే అమైన్, ఆక్సిజన్ కాంపౌండ్స్ ఇవ్వు ఆల్కహాల్ ప్లేస్లో అంటుంది. అంటే ఈథర్ ఇపాక్సీ అనమాట. డబల్ లేదా ట్రిపుల్ టైం ఇవ్వు, లేదు అంటే సబ్స్టిట్యూయెంట్స్ని ఇవ్వు, అంతేగాని ఆల్కహాల్ దాపకని చెప్తుంటుంది అనమాట. టోటల్గా 4 క్యారెక్టర్స్. ఫస్ట్ క్యారెక్టర్ ఏమో సుల్తాన్, సెకండ్ లైన్ ఏమో అంబానీ, థర్డ్ ఏమో సిస్టర్, ఫోర్త్ ఏమో అమ్మాజీ. ఈ విధంగా మీరు ఫంక్షనల్ గ్రూప్స్ అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. దీని యొక్క ఫుల్ వీడియో లింక్ కింద ఇలా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాన్ని క్లిక్ చేసి చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.